అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈ నెల 18 నుంచి అయితే మూడమైతే ప్రారంభమవుతుందండి. మరి అందులో ఉన్న శుభకార్యాలు అసలు చేయకూడదు. మరి అవి ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. అసలు ఈ సమయంలో అస్సలు శుభకార్యాలు అయితే అస్సలు చేయకూడదు అనమాట. ఇలాంటి చెడు కాలాలనే మూఢమని కూడా అంటూ ఉంటారు. మరి అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో శుక్రమూఢం అయితే ఏర్పడబోతుంది. మార్చి 18 నుండి 28 వరకు అయితే శుక్రమూఢం అయితే వచ్చింది. సుమారు 11 రోజుల పాటు మంచి రోజులు అసలు లేవనే చెప్పుకోవాలి. ఇక మూఢం సమయంలో శుభకార్యాలను అస్సలు నిర్వహించకూడదు. అలానే కొన్ని తప్పులను పొరపాటును కూడా అస్సలు చేయకండి. మరి అసలు మూఢం ఎందుకు వస్తుంది? ఈ సమయాల్లో శుభకార్యాలను ఎందుకు చేయకూడదు? ఈ సమయంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు? ఈ గ్రహాల మార్పులతో కొంతమందికి రాజయోగం అయితే పట్టబోతుంది. మరి అసలు అవి ఏంటి, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతో క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. ఇక మూఢం అంటే 2 రకాలుగా అయితే ఉంటుందన్నమాట. శుక్రమౌఢ్యమి, అలానే గురుమౌఢ్యమి. ఈ మార్చి నెలలో శుక్రమౌఢ్యమి అయితే ఏర్పడబోతుంది. మార్చి 18 నుండి 28 వరకు సుమారు 11 రోజుల పాటు శుక్రమౌఢ్యం అయితే ఏర్పడింది. అలానే జూన్ 10వ తేదీ నుండి జూలై 8 వరకు గురుమౌఢ్యం ఏర్పడుతుంది. ఈ మూఢం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా శుభకార్యం చేస్తే అది అస్సలు కలిసి రాదు. అలానే ఇలాంటి సమయాల్లో ఏవైనా శుభకార్యాలు చేస్తే మీ ఇంట్లో చెడు సంఘటనలు అనేటివి ఖచ్చితంగా జరుగుతాయి. ఆర్థిక నష్టం కూడా కలిగే అవకాశాలు ఎన్నో ఉంటాయి. ఈ మూఢం తేదీలను బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మౌఢ్యం సమయంలో పొరపాటును కూడా చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోతో క్లారిటీగా అయితే తెలుసుకుందామా? ఈ మూడాళ్ళ వివాహాలు పొరపాటును కూడా చేయకూడదు. అలానే పెళ్లి చూపులు నిర్వహించకూడదు. ఒకవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతుల మధ్య అస్సలు సఖ్యత ఉండదు. గొడవలతోనే జీవితాంతం అనేది సాగిపోతూ ఉంటుంది. ఎప్పటికైనా సరే విడిపోయే అవకాశాలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా ఈ మూఢం సమయాల్లో ఎలాంటి శుభకార్యాలను పొరపాటును కూడా అస్సలు చేయకండి. ఇలాంటి సమయాల్లో మనం ఇంట్లో శుభకార్యాలు జరిగితే మీ ఇంటికి చెడు జరిగే ప్రమాదం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే లగ్న పత్రికలు కూడా అస్సలు రాయకూడదు. చాలామంది ముందుగానే లగ్న పత్రికలను రాసుకుంటారు. కానీ ఈ మూఢం సమయంలో లగ్న పత్రికల జోలికి అస్సలు వెళ్ళకండి. కనీసం పెళ్లి మాటలు కూడా అస్సలు మాట్లాడద్దు. అలానే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. పసిపిల్లలకు పుట్టు వెంట్రుకలు కూడా అస్సలు తీయించకూడదు. అలానే చెవులు కుట్టించకూడదు. ఈ సమయంలో పుట్టి వెంట్రుకలు తీయిస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి. గుర్తుంచుకోండి. అలానే పొరపాటున కూడా నూతన వాహనాలు అనేటివి అస్సలు కొనకండి. ఈ మూఢం రోజుల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులు కూడా అస్సలు చేయకూడదు. ముఖ్యంగా అసలు ఈ సమయంలో కొత్త ఇంటికి మీరు పొరపాటును కూడా మారకండి. అద్దె ఇళ్లలో ఉండేవాళ్ళు ఈ మూఢం రోజుల్లో వేరే ఇంటికి మారవద్దు. ఇలా చేస్తే మీ కుటుంబానికి ఎన్నో సమస్యలు వస్తాయి. అలానే ఈ మూఢం రోజుల్లో దేవునికి మొక్కులు అస్సలు తీర్చకూడదు. అలానే దేవుని వ్రతాలు నిర్వహించకూడదు. ఉపనయనాలు చేయకూడదు. ఇంట్లో ఎలాంటి యజ్ఞాలు యాగాలు అస్సలు చేయకూడదు. అలానే విగ్రహ ప్రతిష్టాపనలు కూడా పొరపాటున కూడా చేయకండి. అంగరంగ వైభవంగా పుట్టినరోజులు చేయకూడదు. చాలామంది పెద్ద ఎత్తున పుట్టినరోజును జరుపుకుంటారు. కానీ ఈ శుక్రమౌఢ్యమ సమయంలో భారీ ఎత్తున పుట్టినరోజులు అస్సలు జరుపుకోకూడదు. ఈ సమయంలో చెరువులు తవ్వకూడదు. అలానే కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించకూడదు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు. ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా శాశ్వతంగా బయటకు వెళ్ళిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. మరి ఇక ఈ మూఢం సమయంలో ఎలాంటి పనులు చేయాలి అంటే, చిన్నపిల్లలకు అన్నప్రాసన వేడుకలు చేసుకోవచ్చు. అలానే దూర ప్రయాణాలు చేయవచ్చు. మీ ఇంటికి ఏమన్నా మరమ్మతులు ఉంటే వాటిని చేసుకోవచ్చు. అలానే భూములు కొనడం, భూములు అమ్మడం, అగ్రిమెంట్లు చేసుకోవడం, రిజిస్ట్రేషన్లు చేసుకోవడం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు. విదేశాలకు వెళ్ళవచ్చు. కొత్త బట్టలను కొనుగోలు చేయవచ్చు. పుణ్యక్షేత్రాలకి వెళ్ళవచ్చు. అలానే దేవాలయంలో అన్నదానాలు కూడా చేయవచ్చు. దైవ కార్యాలను నిర్వహించవచ్చు. శ్రీమంతం ఉత్సవాలు జరిపించుకోవచ్చు. ఇక నవగ్రహ శాంతులు అలానే హోమాలు నిశ్చింతగా చేయించుకోండి. ఇక గర్భిణీ స్త్రీలు అలానే బాలింతలు ఈ మూఢం సమయంలో ప్రయాణాలు అస్సలు చేయకండి. ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే అశ్విని నక్షత్రం అలానే రేవతి నక్షత్రాల్లో ప్రయాణం చేయాలి. అసలు ఈ మూఢం అంటే ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ మూఢం సమయంలో గురుగ్రహానికి అలానే శుక్రగ్రహానికి
చాలా తక్కువ శక్తి అనేది ఉంటుంది. ఈ గ్రహాలు బలంగా ఉంటేనే కదా శుభకార్యాలు చేయడానికి మనకి అనువుగా ఉంటుంది. ఇక మరి కానీ ఎప్పుడైతే ఈ 2 గ్రహాలు బలహీనంగా ఉంటాయో అప్పుడు ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. దీన్ని మూడం సమయమని అందరూ అంటూ ఉంటారు. అయితే మూడం సమయంలో కొన్ని గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాసుల వారికి శుభయోగాలు పట్టబోతున్నాయి. ముందుగా మేషరాశి వారికి ఈ మూడం సమయం చాలా వరకు యోగదాయంగా ఉండబోతుంది. వృత్తి వ్యాపారాలు అధిక లాభాలు వస్తాయి. ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి అనేటిది చాలా మంచిగా మెరుగుపడుతుంది. అలానే వృషభ రాశి వాళ్ళకి కూడా ఈ మూడం సమయం చాలా బాగుంది. రాజయోగాన్ని అనుభవిస్తారు. ఇక ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతూ ఉంటాయి. అలానే కర్కాటక రాశి వారికి కూడా చాలా అదృష్టకాలమనే చెప్పవచ్చు. కుటుంబ పరంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అలానే వృత్తి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. మీ ఇంటి ఆదాయం అనేది వృద్ధి చెందుతుంది. అలానే కన్యా రాశి వారికి కూడా అనేక మార్గాల్లో అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆకస్మిక ధనలాభాలు అనేటివి చేకూరుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. ఆస్తి వివాదాలు అలానే కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. అలానే వృశ్చిక రాశి వారికి కూడా చాలా అదృష్టకాలం. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సవ్యంగా జరిగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ విధంగా మూడం సమయాల్లో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి. అప్పుడే మీ జీవితం సంతోషంగా ఆనందంగా ఉండగలదు. ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.